తారీఖు రేపు 2 గంటలకి రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య వారి సమావేశంలో ఆల్ ఇండియా రేషన్ డీలర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి విశ్వంబర్ బస్ గారు, ఆల్ ఇండియా రేషన్ డీలర్ల సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ ఓంకార్ నాట్ జూ గారుతో పాటుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాయకోటి రాజు గారు ఈ యొక్క రేషన్ డీలర్ల సమావేశానికి ఆల్ ఇండియా నుండి అటెండ్ అవుతున్నారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ సివిల్ సప్లైస్ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారిని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వర్ గారిని, అదేవిధంగా రాజోలు శాసనసభ్యుడు మా సమాఖ్య ముఖ్య సలహాదారులైనటువంటి ఎమ్మెల్యే గారు దేవా వరప్రసాద్ గారిని, మా రాష్ట్ర సమాఖ్య గౌరవ అధ్యక్షులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎక్స్ఎమ్మెల్సీ గారు అయినటువంటి టీడీ జనార్దన్ గారిని, గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారితో పాటుగా స్థానిక శాసనసభ్యులైనటువంటి బోండా ఉమా గారిని, తర్వాత లోకల్ పార్లమెంటు విజయవాడ పార్లమెంటు ఎంపీ గారు అయినటువంటి శ్రీ కేశినేని శివనాథ్ గారిని కూడా రేపు ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ ఇండియా రేషన్ డీలర్ల సమాఖ్య వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటంటే డీలర్లందరికీ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న 5,30,000 మంది డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రేషన్ పంపిణీ విధానం ఉండాలి. అదేవిధంగా అందరికీ కూడా ఒకటే కమిషన్ విధానం ఉండాలనేది వాళ్ళు గత కొంతకాలంగా పోరాడుతున్నారు. వారు దాని గురించి ఇక్కడ కూడా మన డీలర్లతో మాట్లాడి ఒక తీర్మానం చేసుకుని వాళ్ళు అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా మన డీలర్లకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో మనం ఎండి వ్యవస్థను తొలగించి మా ద్వారా పంపిణీ చేయాలని అడిగాం, అదొకటి. తర్వాత కొత్తగా బైఫర్కేషన్లో రేషనలైజేషన్ ద్వారా పంచాయతీ ఒక యూనిట్గా, మున్సిపాలిటీ వార్డు ఒక యూనిట్గాను, కార్పొరేషన్ డివిజన్ ఒక యూనిట్గాను చూసుకుని అక్కడ ఉండవలసినటువంటి కార్డులని సమానంగా తక్కువ కార్డులకు కూడా మిగతా కార్డులను సమానం చేసి డీలర్లకు న్యాయం చేయాలనే దాని మీద మేమందరం కూడా చర్చించడం జరుగుతుంది రేపు. దాంతోపాటుగా ఈ కార్డులు సంఖ్య తక్కువగా ఉన్నందువలన డీలర్ల మనుగడ కష్టం అవుతూ ఉంది. డీలర్లందరికీ కూడా వారి యొక్క కుటుంబానికి సరిపోయే ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 18,500 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 25,500 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని మేము అడగటం జరుగుతూ ఉంది. దాని మీద మేమంతా చర్చించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రజాప్రతినిధులు కూడా మా యొక్క సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారన్న ఆలోచనతో ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా డీలర్ల ప్రతినిధులు, మండల ప్రతినిధులు కానీ జిల్లా ప్రతినిధులు కానీ 1,500 వరకు నుంచి 2,000 వరకు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వారికి కావాల్సిన భోజన వసతుల ఏర్పాట్లు కూడా మేము ఆ ప్రాంగణంలో చేయటం జరిగింది. కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి జిల్లాల నుంచి కూడా డీలర్లు రేపు ఈ సమావేశానికి వచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని, దానిలో భాగంగానే ఈ యొక్క ముందుగా ఈ సమావేశం పెట్టి అందరికీ తెలియజేసుకుంటున్నాను. రేపు 2 గంటల కాడి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. దివి లీలామాధవరావు, రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.